విశాఖ హార్బర్ ఏసీపీగా నియమితులై 24 గంటలైనా గడవక ముందే సిహెచ్ వివేకానందను ప్రభుత్వం మళ్లీ వెనక్కు పంపిన వ్యవహారం హాట్గా చర్చ జరుగుతోంది. విశాఖ పోలీస్ చరిత్రలో ఇటువంటి సంఘటన ఇంతకు ముందెప్పుడు జరగకపోవడం విశేషం. విశాఖ సిటీలోని టీడీపీ, జనసేనకు చెందిన 3 బీసీ ఎమ్మెల్యేలు వివేకానంద నియామకాన్ని సమర్థించిన ఆయన ఆకస్మిక బదిలీని మాత్రం అడ్డుకోలేకపోయారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, ప్రభుత్వ విప్ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ అక్రమాన్ని ఆపలేక తలదించుకోక తప్పలేదు. ఇప్పటికే పోలీసుల్ని తమ ప్రైవేట్ సైన్యంలా ఉపయోగిస్తూ భూ కబ్జాలకు పాల్పడుతున్న అధికార పక్ష సామాజిక వర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాటే చెల్లిందంటే ఈ ఎమ్మెల్యేల దయనీయ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. విశాఖలోని ద్వారకా ఏసీపీ ఈ ఎమ్మెల్యే సైన్యంలో చేరిపోయారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇందులో భాగంగానే ఎంపీ శ్రీభరత్ కుటుంబానికి సన్నిహితులైన వీరమాచనేని విజయలక్ష్మికి చెందిన తప్పుడు డాక్యుమెంట్లతో కోట్ల రూపాయలు విలువైన ఎండాడలోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసే ప్రక్రియలో ఏసీపీ నరసింహమూర్తి కీలక పాత్ర పోషించారన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. ఈ వ్యవహారంలో నిజాయితీ పరునిగా పేరు తెచ్చుకున్న సిపి బాగ్చి కూడా ఇలాంటి ఘోరాల పట్ల ఎందుకు మౌనం వహిస్తున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు. వైసీపీ ప్రభుత్వంలో వివేకానందను పూర్తిగా పక్కన పడేశారు. ఆ సమయంలో వివేకానంద ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇది బహిరంగ రహస్యం. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక మంత్రి అచ్చెన్నాయుడు ప్రోద్బలంతో శ్రీకాకుళం డీఎస్పీగా వివేకానందకు పోస్టింగ్ దక్కింది. డైనమిక్ ఆఫీసర్గా పేరున్న వివేకానందకు అన్ని వర్గాల్లోనూ మంచి పేరుంది. ఈ నేపథ్యంలో ఇటువంటి ఆఫీసర్ విశాఖలో ఉండడం అవసరమని పోలీస్ ఉన్నత వర్గాలు కూడా భావించినట్టు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న హార్బర్ ఏసీపీ పోస్టులో వివేకానందను నియమిస్తూ ఫిబ్రవరి 11న సాక్షాత్తు ఏపీ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని అనుసరించి వివేకానంద ఫిబ్రవరి 12న పదవీ బాధ్యతలు స్వీకరించి తన సిబ్బందితో సమావేశాన్ని కూడా నిర్వహించారు. వివేకానందను మళ్లీ శ్రీకాకుళానికి బదిలీ చేస్తూ 12వ తేదీతో ఇదే డీజీపీ ఉత్తర్వులు జారీ చేయడంతో పోలీస్ వర్గాలు ఒక్కసారిగా అవాక్కయ్యాయి. అంతేకాదు ఈ బదిలీ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సామాజిక వర్గానికి చెందిన అధికారి చిట్టిబాబును హార్బర్ ఏసీపీగా నియమిస్తూ డీజీపీ మళ్లీ ఉత్తర్వులు జారీ చేయడం ప్రశ్నార్థకమైంది. చిట్టిబాబు ఇంతవరకు గత కొన్నాళ్లుగా యూనిఫారం వేసుకున్న పోస్టుల్లో పనిచేయలేదు. సౌమ్యుడిగా పేరున్న చిట్టిబాబును హార్బర్ ఏసీపీగా తీసుకురావడానికి అనేక కారణాలున్నట్టు పోలీస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే వెలగపూడికి సరెండర్ అయ్యి పనిచేస్తున్న ఏసీపీ అన్నెపు నరసింహమూర్తిని ఎదిరించి పనిచేసే పోలీస్ అధికారి మరొకరు సిటీలోకి రావడానికి వీలు లేదన్న కారణంతోనే వివేకానందను 24 గంటల్లో వెనక్కి పంపించేశారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సౌమ్యుడైన చిట్టిబాబును తీసుకువచ్చి హార్బర్కు పడేశారని చెబుతున్నారు. ఏది ఏమైనా వివేకానందను 24 గంటల్లో వెనక్కు పంపడం ద్వారా పోలీస్ శాఖ ప్రతిష్టను కోల్పోయింది. ఏసీపీల పోస్టింగుల్లో రాజకీయ ఒత్తిళ్లు ఏ విధంగా పనిచేస్తున్నాయో వివేకానంద బదిలీ ఒక ఉదాహరణ మాత్రమేనని పోలీసు వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.